ఆ సంఘటన తరువాత కృష్ణుడు తన అల్లరి పనులు మానుకున్నాడు. యశోద తనను శిక్షించినందుకు బాధపడతాడు. అతని స్నేహితులు ఆడుకుంటున్నప్పుడు, పద కృష్ణ, వెన్న తిందాం. అమ్మకు కోపం వచ్చింది. నేనలా చెయ్యను. అంటే ఏంటి, మన్ను తింటావా ఇప్పుడు? ఆ మాటలకు కృష్ణుడు నవ్వకుండా, తింటే తప్పేంటి, చాలా రుచిగా ఉంటుంది అని ఒక చిన్న చిరునవ్వుతో ఒక పిడికెడు మట్టిని తీసుకుని తన నోటిలో వేసుకున్నాడు. ఆ దృశ్యం చూసిన పిల్లలు భయపడి వెంటనే యశోద దగ్గరికి పరుగున వెళ్లి, అమ్మా, కృష్ణుడు మట్టి తిన్నాడు అని కేకలు వేశారు. మట్టి తిన్నాడా? నా కొడుకు కడుపులో ఏమవుతుందో? యశోద కృష్ణుడి దగ్గరికి హడావుడిగా పరిగెత్తి తన చేతితో అతని నోటిని పట్టుకుంటుంది. కృష్ణయ్య, నిజం చెప్పు, మట్టి తిన్నావా? లేదమ్మా, నేను తినలేదు. అబద్ధాలు చెప్పకు కృష్ణ, నీ నోరు తెరవు. ఆ చిన్న నోరు తెరిచినప్పుడు అద్భుతం జరిగింది. యశోద ఆ నోటిలో మట్టికి బదులుగా విశ్వం మొత్తాన్ని చూసింది. గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, సముద్రాలు, నదులు, సృష్టి, స్థితి, లయ, భూమి మీద ఉన్న ప్రతి రూపం అతని నోటిలో ప్రత్యక్షమయ్యింది. ఆమె చూస్తున్న దానిలో ఆమె భయంతో కూడిన హృదయం ఉంది. కాని ఆ భయం ఒక్క క్షణమే. ఆ తరువాత ఆమె కళ్లల్లో అంతులేని భక్తిభావం ఉప్పొంగింది. ఆమె చేతులు తమంతట తాము అతని ముందు జోడించబడ్డాయి. పరాత్మానం నరాకృతిం ఆత్మానో గతివేతారం గురోర్గతిం త్వయామృదామహం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నమో భగవతే వాసుదేవాయ నమః. అస్సలు కథ ఇప్పుడే మొదలయింది. సదంహో దివాసం కలత్ పుష్పహాసం